నమస్తే శ్రీధర్ రావు గారు. నమస్తే సార్. మీకు భుజము ప్రాబ్లం ఉండింది కదా, అవును సార్. పెయిన్, స్టిఫ్నెస్, ఫ్రోజన్ షోల్డర్ అని మనం చెప్పాం. దాని గురించి మీ అనుభవం ఒకసారి చెప్పండి. అది ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మంచిగా ఫ్రీ అవుతుంది సార్. తర్వాత ఈ ముందు సెల్ట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఓకే, డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మంచిగా ఫ్రీగా ఫ్రీ మూమెంట్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇంజెక్షన్ ఇవ్వడము ఇంకా మత్తు ఇచ్చి ఫ్రీ చేసాం కదా, మ్యానిపులేషన్ అంటే దాన్ని ఫ్రీ చేసాము. ఓకే, ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేశారు? దాదాపు 15 డేస్ 15 డేస్ ఫిజియోథెరపీ చేసాం. ఇంకా మీకు ఇంకేమి జాగ్రత్తలు చెప్పారు ఇట్లా కాకుండా? డైలీ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా దానివల్ల మంచిగా షుగర్ కంట్రోల్లో పెట్టుకోమన్నారు. మీకు షుగర్ ఉండింది కదా? ఓకే, బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటాం. చేసి చూపించండి ఎంతవరకు లేస్తుంది ఇప్పుడు. వెరీ గుడ్, చాలా సంతోషం. అట్లా వెనక్కి పోతుంది, వెనక్కి చేయి వెనక్కి ఎంతవరకు వెళ్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకుముందు అసలుకే మూమెంటే ఉండేది కాదు. షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది ఉండేది. అవును, నిద్ర పట్టేదా ఇదివరకు నొప్పికి? లేదు సార్, నిద్ర కూడా ఇట్లే పడుకోవాలి. సైడ్ లేదు, ఇటు సైడ్ పడుకోవడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు బాగుంది. సంకుమార్ సార్ చెప్పడం వల్ల చాలా మంచిది. అదే, ఓకే అండి. నేను డాక్టర్ శివకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్. ఈయనకి ఎక్స్పీరియన్స్ అయినట్టుగా ఫ్రోజన్ షోల్డర్లో ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందండి. ఒక్కొక్కసారి నెగ్లెక్టెడ్ కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన విషయంలో జరిగినట్టుగా కొంచెం డిలే అయింది. ఈ డిలేడ్ కేసెస్లో మ్యానిపులేషన్ అంటారు. ఒకసారి ఎనస్థీషియా చేస్తాము, ఒక షార్ట్ ఎనస్థీషియా ఇస్తాం. 5 minutes ఆఫ్ షార్ట్ ఎనస్థీషియాలో జాయింట్ని ఫ్రీ చేస్తాము. దాంతో కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. ఫ్రోజన్ షోల్డర్ చాలా బాగా తగ్గుతుంది. యూ నీడ్ టు మీట్ ద రైట్ స్పెషలిస్ట్ ఎట్ ద రైట్ టైం. నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. అలానే ఇట్లాంటివి రాకుండా ముందు జాగ్రత్తగానే మన జాయింట్స్ అన్నిటినీ కూడా రెగ్యులర్గా మూమెంట్స్ చేస్తూ ఉండాలి. లైక్ యోగాలో చెప్పినట్టుగా ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ జాయింట్స్కి రెగ్యులర్గా చేసుకుంటుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ఫర్ ప్రివెన్షన్. ఈవెన్ ఒక సైడ్ వస్తే రెండో సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండో సైడ్ రాకుండా కూడా ఈ ప్రివెంటివ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ జాయింట్స్కి బాగా చేస్తూ ఉండాలి. షుగర్ లాంటివి ఉంటే చూసుకుని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ హౌ వీ కెన్ ప్రివెంట్ ది షోల్డర్ ప్రాబ్లమ్స్, స్పెషల్లీ ఫ్రోజన్ షోల్డర్. థ్యాంక్ యూ.